దుబాయ్ పర్యటనలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసిన అవకాశం మాకు లభించింది. ఆ సందర్భంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల తన హృదయపూర్వక ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలు చూపించిన ఆతిథ్యానికి, ఆదరణకు ఆయన ఎంతో సంతోషించారు. Good morning, guys. Welcome to our channel. We are going to show you this magical place. It is so fresh and spacious. Come give a check there. It is so neat and fresh. ఏదైతే ఉండాలి ఒకప్పుడు ఆయన అదే దుబాయ్, ఇక్కడ ఆయన కూడా లేదు. కానీ అక్కడ ఒక ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ దేశంలో లేనన్ని రూములు క్రియేట్ చేసి 1,50,000 రూములు క్రియేట్ చేసిన ఏకైక దేశం, ఏకైక సిటీ ఈ దుబాయ్ అన్నది. దానికి సపోర్టింగ్గా షాపింగ్ తీసుకొచ్చారు. మీరు ఉద్యోగం చేస్తే లాభం లేదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని. ఈరోజు నేను చెప్తున్నా, ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామా తెలుగు జాతీయ ఇటీవల ఎన్నికలు వచ్చాయి. సంవత్సరం కంటే ముందు 2024 మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది చిన్న చిన్న పనులు చేస్తున్నా ప్రతి ఒక్కరు 2024లో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించాలంటే మా జీవితంలో ఎప్పుడో మర్చిపోలే. నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది. ఆ రోజు రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని
నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం. చాలా ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజార్టీ కనిపించారు. 94% స్థాయికి. అదే మీకు పార్టీ పైన ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని చూస్తే నాకు ఇంకా బాధ్యత పెరిగింది. అందుకే ఈరోజు నిన్న 3 రోజులు ఇక్కడి నుంచి నేను చూశాను. ఈరోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం 10 దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అందరినీ తమ వృత్తుల్లో అభివృద్ధి సాధించమని, అదే సమయంలో వ్యాపార అవకాశాలను పరిశీలించి స్వయంగా ఒక ఆంత్రప్రెన్యూర్గా ఎదగమని మా అందరినీ ప్రేరేపించారు. ఆయన మాట్లాడుతూ కర్మభూమి, జన్మభూమి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ రెండూ సమానంగా ముఖ్యమైనవి అని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు చూపించిన మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ మద్దతు తనపై మరింత బాధ్యతను ఉంచిందని, ప్రజలకు మరింత సమర్పణతో సేవ చేయాలని భావిస్తున్నానని ఆయన అన్నారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరితంగా, గర్వకారణంగా సాగింది. ప్రతి ఒక్కరికి ఇది స్ఫూర్తిదాయకమైన అనుభవంగా నిలిచింది. నా యూట్యూబ్ ప్రయాణం ఈ వీడియోతో మొదలైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని దుబాయ్లో కలిసిన ఈ అద్భుతమైన అనుభవం, ఈ క్షణం నాకు ప్రేరణనిచ్చింది.